Friends and dear parents, NCRTCలో జూనియర్ ఇంజనీర్స్ నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ NCRTC దీనిలో జూనియర్ ఇంజనీర్లను రిక్రూట్ చేస్తున్నారు. 1 సెకండ్. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూస్తూ ఒకసారి నా వీడియోని లైక్ చేయండి. మీకు కాకుండా ఇతరులకు ఉపయుక్తం అనుకున్నప్పుడు ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ను లైక్ చేయడం మూలంగా, నా వీడియోలు లైక్ చేయడం మూలంగా మీలాంటి నిరుద్యోగులకు మరింత మందికి చేరుతుంది. 1 సెకండ్ ఆగి దాన్ని ఇట్లా సబ్స్క్రైబ్ చేసిన క్రమంలోనే వీడియో చూస్తూనే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, పూర్తి వివరాల్లోకి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ NCRTC 72 జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తుంది. ఇందులో ఎలక్ట్రికల్ 16, ఎలక్ట్రానిక్స్ 16, మెకానికల్ 3, JVL 1, ప్రోగ్రామ్ అసిస్టెంట్ 4, assistant HR 3, assistant corporate hospitality 1, junior maintain electrical 10, mechanical junior maintain 10 ఇలా ఉన్నవి. పూర్తి వివరాలకు మనం నోటిఫికేషన్లోకి వెళ్దాం. 1 సెకండ్. ఈ నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్లికేషన్స్కి ఆన్లైన్ 24/3 నుండి ప్రారంభమైంది. 24/4/2025 ఎండ్ అవుతుంది. CBT టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దీనికి మే 2025లో ఉంటుంది. పూర్తి వివరాలకు వెళ్తే జూనియర్ ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ పోస్ట్ కోడ్ 1, సాలరీ వచ్చేసి 22,800 to 75,850 బేసిక్ పే. ఇది 8 అన్రిజర్వ్డ్, 1 EWS, 4 OBC, SC 2, ST 1, మొత్తం 16. జూనియర్ ఇంజనీర్స్ ఎలక్ట్రానిక్స్ 22,800 బేసిక్ నుండి స్టార్ట్ అయ్యి 75,850 వరకు ఉంటుంది. అన్రిజర్వ్డ్ 8, EWS 1, OBC 4, SC 2, ST 1, టోటల్ 16. ఇక జూనియర్ ఇంజనీర్ మెకానికల్, దీనికి కూడా సేమ్ బేసిక్ పేస్ అండి. అదేవిధంగా 3 అన్రిజర్వ్డ్, మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. ఇక జూనియర్ ఇంజనీర్ సివిల్ బేసిక్ పే సేమ్, అన్రిజర్వ్డ్ 1, ప్రోగ్రామింగ్ అసోసియేట్స్ దీనికి 3 పోస్టులు ఉన్నాయి, 3 అన్రిజర్వ్, 1 OBC, మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ HR 20,250 బేసిక్, 65,500 బేసిక్లో ఉంటుంది, 3 అన్రిజర్వ్డ్ ఉన్నాయి. అసిస్టెంట్ కార్పొరేట్ హాస్పిటాలిటీ సేమ్ పే ఒకటి ఉంది, అది అన్రిజర్వ్డ్లో ఉంది. జూనియర్ మెయింటైనర్ ఎలక్ట్రానిక్ అంటే ఎలక్ట్రికల్ 18,250 బేసిక్ టు 59,200 బేసిక్, 10 అన్రిజర్వ్డ్, 1 EWS, 4 OBC, 2 SC, 1 ST, టోటల్ 18. జూనియర్ మెయింటైనర్ మెకానికల్ సేమ్ బేసిక్, 6 అన్రిజర్వ్డ్, 1 EWS, 2 OBC, 1 SC, మొత్తం 10 ఉన్నాయి. మొత్తము OBCకి అన్రిజర్వ్డ్ 43, EWS 4, అన్రిజర్వ్డ్ EWS OBCకి 15, SC 7, ST 3, మొత్తం 72 పోస్టులు ఉన్నవి. ఇవి కాకుండా మనము చూసినట్టయితే అసిస్టెంట్ HR పోస్టు, ఇది రిజర్వ్డ్ బ్యాక్లాగ్ పోస్ట్ ఒకటి ఉంది. అదేవిధంగా ఇతరమైనటువంటి వాటికి సంబంధించి చూసినట్టయితే ఇక్కడ జూనియర్ ఇంజనీర్ సంబంధించి 3 years డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీర్ పూర్తి అయ్యి ఉండాలి, 25 years ఏజ్ ఉండాలి. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్కి కూడా 25 years ఏజ్ ఉండాలి, 3 years డిప్లొమా ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అండ్ జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా 25 years ఉండాలి, 3 years డిప్లొమా మెకానికల్లో చేసి ఉండాలి. జూనియర్ ఇంజనీర్ సివిల్ 25 years ఉండాలి, 3 years డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఇక ప్రోగ్రామ్ అసిస్టెంట్కి సంబంధించి 3 years డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ IT ఆర్ BCA, BSc కంప్యూటర్ సైన్స్, BSc IT చేసి ఉండాలి, 20 సంవత్సరాల వయసు ఉండాలి.
Assistant HR 3 years diploma in BBA and BBM. Assistant Corporate Hospitality graduate in hotel management for the equivalent ఉండాలి 25 years. Junior maintainer electrical 25 years in the ITI, NCVT, SCVT certified in the electrical trade or equivalent. Junior maintainer ఇది 25 ఉండాలి, ఐటీఐ చేసి ఉండాలి, సర్టిఫికేట్ ఇన్ ఫిట్టర్ ట్రేడ్ ఆర్ ఈక్వలెంట్. వీటికి సంబంధించి మినిమం 18 సంవత్సరాల వయసు ఉండాలి, మ్యాక్సిమం 25 years ఉండాలి. ఇకపోతే 24/3/2025 నుండి ప్రారంభమైన ఇది 24/4/2025తోని కేటగిరీ క్లోజ్ అవుతుంది. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ ఎన్సీఎల్కి ఇది 3 సంవత్సరాలు, మరియు ఇతర వాటికి మిలిటరీ మిగతా వాటికి అప్పర్ గ్రేడ్ లిమిట్ 3 years ఉంటుంది. పీడబ్ల్యూబీడీకి 10 years, పీడబ్ల్యూబీ ఓబీసీకి 13 years, పీడబ్ల్యూఎస్సీ ఎస్టీకి 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక ఎగ్జామ్ వచ్చేసి సిబిటి పద్ధతిలో ఉంటుంది. సిలబస్ అంతా కూడా ఆ కంప్యూటర్ బేస్ సంబంధించి వారికి 90 minutes డ్యూరేషన్ ఉంటుంది. దీంట్లో 100 questions ఉంటాయి, ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. టెస్ట్ సెంటర్స్ వచ్చేసి ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, భూపాల్, ముంబై, కోల్కతా, హైదరాబాద్, భువనేశ్వర్, బెంగళూరు అండ్ చెన్నైలో ఉంటుంది. సిబిటి టెస్ట్ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత వారిని సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. కాకపోతే ఇక్కడ 1.5 year కంపల్సరీ వర్క్ చేస్తామని చెప్పేసి 1,50,000 బాండ్ అయితే రాసి ఇవ్వాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్. అవును ఫ్రెండ్స్, ఇది బేసిక్ పేస్. ఈ బేసిక్ పే ఆధారంగానే మీకు సాలరీస్ ఉంటాయి. ఇవి కాకుండా హెచ్ఆర్ఏ తర్వాత వీడిఏ అంటే డెలివరీస్ అలవెన్స్ ఇతరులను కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ట్రైనింగ్ పీరియడ్ ముగియగానే మీకు జాబ్ ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి హౌ టు అప్లై అంటే ఆన్లైన్లో చేయాలి. ఆన్లైన్లో చేసి దానికి సంబంధించి పూర్తి వివరాలను మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ప్రతిది కూడా 10 KB ఆర్ 11 KB అంటే 200 KB సైజులో మాత్రమే జేపీఈటీ ఫార్మేట్లో మీ సిగ్నేచర్ కానీ, మీ ఫోటో కానీ, మీ సర్టిఫికెట్లు కానీ అన్నీ ఉండాల్సి ఉంటుంది. అవును ఫ్రెండ్స్, మీకు ఉన్నటువంటి పరిధిలో దీన్ని అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా మీకు ఈ ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది మీరు ప్రయత్నిస్తే. డియర్ ఫ్రెండ్స్, ఈ 14 pagesకి సంబంధించి ఈ సింటమ్ని మీరు తప్పకుండా చూసి వెరిఫై చేసుకుని ఒకసారి అప్లై చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. బీటెక్ చేసిన వాళ్ళు కాకుండా డిప్లొమా చేసిన వాళ్ళకి ఇది ఎలిజిబుల్ ఉంది. బీబీఏ, ఎంసీఏ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉన్నారు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మరిన్ని ఉద్యోగ విద్యా వార్తలతో మీ ముందుకు వస్తాను. మీ మోహన్ కురపటి. ఆల్ ద బెస్ట్.